హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఫోరియర్స్ లా ఆఫ్ హీట్ కండక్షన్. సో దీన్ని ఫస్ట్ మొదటిగా ప్రపోజ్ చేసింది ఫ్రెంచ్ సైంటిస్ట్ జేబిజే ఫోరియర్స్ ఇన్ ద ఇయర్ 1822లో ప్రపోజ్ చేశారు. ఈయన ప్రపోజ్ చేసిన ఈక్వేషన్ వచ్చేసరికి ఏమో క్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేఏ డిటి బై డిఎక్స్ అనమాట. సో ఆ ఈక్వేషన్ అనేది ఎలా వచ్చింది అనే దాని గురించి మనం ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకుని సో దానికి హాట్ వాటర్ అంటే హీట్ ట్రాన్స్ఫర్ అనేది హాట్ వాటర్ నుంచి కోల్డ్ వాటర్ మారడానికి ఎంత టైం పడుతుంది, సో హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఎంత టైంలో జరుగుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. సో దానికి ఈ ఏదైతే గ్లాస్ ఉందో దీన్ని ఇప్పుడు 1 డైమెన్షనల్లో చూసుకుందాం. దీనికి వచ్చేసరికి థిక్నెస్ నేమో డిఎక్స్ అని చెప్పుకుందాము. హీట్ ట్రాన్స్ఫర్ అంటే హాట్ నుంచి ఓల్డ్ మారడానికి హాట్ టెంపరేచర్ T1, కోల్డ్ టెంపరేచర్ T2 కింద కన్సిడర్ చేసుకుందాం. ఈ రెండింటి డిఫరెన్స్ వచ్చేసరికి డిటి కింద మెన్షన్ చేసుకుందాం. ఫర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా Q ఈజ్ ఈక్వల్ టు ఏ. సో హీట్ ట్రాన్స్ఫర్ అనేది డైరెక్ట్గా ఏరియాకి అవుతుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా కనుక పెరిగింది అనుకోండి, మనకి హీట్ ట్రాన్స్ఫర్ అనేది కూడా పెరుగుతుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్లో మనకి ఎంతో టైం తీసుకుంటుందో, అదే పెద్ద గ్లాస్ ఆఫ్ వాటర్లో మనకి హీట్ ట్రాన్స్ఫర్ అనేది తక్కువ టైం తీసుకుంటుంది. సో ఆ విధంగా ఇది ఏంటంటే హీట్ ట్రాన్స్ఫర్ అనేది డైరెక్ట్గా ప్రపోర్షనల్ అవుతుంది. సో తర్వాత వచ్చేసరికి చేంజెస్ విత్ టెంపరేచర్. ఇప్పుడు మామూలుగా టెంపరేచర్ అనేది ఇప్పుడు ఇంటర్నల్ టెంపరేచర్ అవుటర్నల్ టెంపరేచర్ అనేది కనుక మనకి వేరియేషన్ అనేది జరుగుతూ ఉందనుకోండి, హీట్ ట్రాన్స్ఫర్ అనేది కూడా అవుతుంటుంది కదా. హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చేంజెస్ ఇన్ టెంపరేచర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే హాట్ వాటర్ గ్లాస్ ఉంది, దీన్ని ఒక సన్లైట్ కింద పెడితే మనకి ఎంత టైం పడుతుంది ఇది ఒక హీట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి? ఇట్ విల్ టేక్ లాస్ట్ టైం కదా. అదే హాట్ వాటర్ని మనం కోల్డ్ ఏరియాలో లైక్ ఒక రిఫ్రిజరేటర్లో కానీ లేదంటే కోల్డ్ టెంపరేచర్లో పెట్టినప్పుడు మనకి ఎంత టైం తీసుకుంటుంది? సో లెస్ దాన్ దట్. సో ఏమవుతుందంటే క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల, టెంపరేచర్స్ చేంజ్ అవ్వడం వల్ల మనకి ఈ హీట్ ట్రాన్స్ఫర్ కూడా మనకి ఏంటంటే మారిపోతుంది కదా. సో ఇప్పుడు హాట్ రీజియన్లో వచ్చేసరికి ఎక్కువ టైం తీసుకోవడం, అదే కోల్డ్ రీజియన్లో వచ్చేసరికి తక్కువ టైం తీసుకోవడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే ఇది హీట్ ట్రాన్స్ఫర్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అనమాట. ఇక్కడ ఇంకోటి ఏమవుతుందంటే హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు థిక్నెస్ అనమాట. ఇప్పుడు వాటర్ గ్లాస్ అనేది నార్మల్ సైజులో ఉందనుకోండి, సో ఇట్ విల్ టేక్ నార్మల్ టైం పడుతుంది. అదే వాటర్ గ్లాస్ ఒక థిక్నెస్ కనుక పెరిగిందనుకోండి, ఇక్కడ ఈ థిక్నెస్ ఏదైతే ఉందో ఈ థిక్నెస్ కనుక పెరిగితే మనకి ఇక్కడ ఏమవుతుంది, టెంపరేచర్ టైం తగ్గిపోతుంది. అంటే ఇది హీట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి టైం అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏదైతే ఈ గ్లాస్ ఒక థిక్నెస్ ఏదైతే ఉందో ఇది పెరిగే కొద్దీ మనకి టైం అనేది తగ్గుతుంది, అది తగ్గే కొద్దీ టైం అనేది పెరుగుతుంది అన్నమాట. సో మనకి ఏంటంటే ఇన్వర్స్ ప్రపోర్షనల్లో ఉంది కాబట్టి ఇది క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిఎక్స్ అనమాట. సో ఈ మూడింటిని మనం ఏంటంటే సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, క్యూ క్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏ ఇంటూ డిటి బై డిఎక్స్. సో దీన్ని ప్రపోర్షనాలిటీని మనం కనుక తీసేస్తే క్యూ ఈజ్ ఈక్వల్ టు కేఏ డిటి బై డిఎక్స్ అనమాట. సో కే ఎందుకు వచ్చిందంటే థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ది బాడీ అనమాట. సో ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క థర్మల్ కండక్టివిటీ ఉంటుంది. సో దాని డిఫరెన్షియేషన్ కింద కే అనేది కాన్స్టెంట్గా ఈ ఒక మెటల్ బాడీస్ని బేస్ చేసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ మెటల్ బాడీకి డిఫరెంట్ థర్మల్ కండక్టివిటీ అనేది ఉంది. సో దాన్ని నెక్స్ట్ వీడియో థర్మల్ కండక్టివిటీ అనేది ఒక వీడియోలో చేద్దాం. ప్రస్తుతానికి దీని గురించి మనం డిరైవ్ చేసుకుందాం. సో ఇక్కడ ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్ అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ వరకు ఏదైతే ఉందో ఇంతవరకు మనకు వచ్చేసింది. సో ఇక్కడ ఓన్లీ మైనస్ అనేది మీకు తెలియదు. సో మైనస్ అనేది ఎలా వస్తుందంటే
ఇక్కడ మనకి హీట్ ట్రాన్స్ఫర్ ఇక్కడ మీరు ఏదైతే ఫిగర్ని అబ్జర్వ్ చేస్తే మనకి హీట్ స్టార్టింగ్ స్టేజ్లో ఏంది T1 అనుకున్నాం, తర్వాత మన T2 ఉంది. సో ఇక్కడ దీనివల్ల ఏమవుతుంది, T1 అనేది T2 కంటే ఎక్కువ ఉందన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, మనం ఫార్ములాలో డిరైవ్ చేసినప్పుడు Q ఈజ్ ఈక్వల్ టు K D T2 మైనస్ T1. సో అప్పుడు మనకి ఏమవుతుంది బై dx. సో మనకు ఆబ్వియస్గా మనకి ఏంటంటే నెగిటివ్ వాల్యూ అనేది మనకి ఏదైతే మనకి హీట్ ట్రాన్స్ఫర్ అనేది అవుతుందో, సో ఫైనల్ ఆఫ్టర్ ఈక్వేషన్ సాల్వ్ అవుట్ చేసినప్పుడు మనకు మైనస్ వాల్యూస్లో వస్తుంది. సో అందుకని మనం ఏం చేస్తున్నామంటే దీన్ని KA మైనస్ KAని డి T1 మైనస్ T2 కింద మనం దీన్ని అనేది డిరైవ్ చేసాం అనమాట. సో అందువల్ల దీన్ని Q ఈజ్ ఈక్వల్ టు మైనస్ KA dt బై dx కింద ఈ డెరివేషన్ అనేది వచ్చింది. సో దీంట్లో Q అంటే ఏంటంటే హీట్ ఫ్లో అనమాట. దీనికి వచ్చేసరికి యూనిట్స్ వచ్చేసరికి W Q హీట్ ఫ్లో మనకి యూనిట్స్ వచ్చేసరికి W వస్తుంది, అంటే వర్డ్స్ కింద కన్వర్ట్ చేస్తారు పర్ యూనిట్ టైంతో. తర్వాత వచ్చేసరికి సర్ఫేస్ ఏరియా. సో ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బాడీని మనం ఏరియా కింద ఏ కింద కన్సిడర్ చేస్తాం. దీని యూనిట్స్ వచ్చేసరికి మీటర్ స్క్వేర్ అనమాట. సో లెంత్ బ్రెడ్త్లో ఉంటుంది కాబట్టి మీటర్ స్క్వేర్. తర్వాత వచ్చేసరికి DT, ఇది టెంపరేచర్ డిఫరెన్స్ ఆఫ్ ద ఫేస్ ఆఫ్ ద బాడీ. సో మనకి ఒక ఫేస్ నుంచి ఇప్పుడు ఒక సైడ్ నుంచి రెండో సైడ్కి మనకి టెంపరేచర్ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేస్తాం. సో దీనికి యూనిట్స్ వచ్చేసరికి డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఆర్ కెల్విన్స్ అనేది రాస్తాం అనమాట. తర్వాత DX థిక్నెస్ ఆఫ్ ద గ్లాస్ వాల్ ఆర్ ఎనీ బాడీ. దీనికి వచ్చేసరికి మనం దీన్ని ఇది ఏంటంటే మనకి మీటర్స్లో యూనిట్స్ అనేది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి K ఇస్ థర్మల్ కండక్టివిటీ. సో దీనికి థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ది బాడీ, దాని యూనిట్స్ వచ్చేసరికి ఏమో వాట్స్ పర్ మీటర్ ఇంటూ కిలోవాట్స్ ఆర్ కెల్విన్స్ కింద రాస్తారు అనమాట. కెల్విన్స్ ఆర్ డిగ్రీ సెంటిగ్రేడ్ కింద రాస్తాం. సో దిస్ ఇస్ ద టాపిక్, మీకు అర్థమైనట్టుంది. సో ఫైనల్గా మేము చెప్పుకొచ్చేది వచ్చేసరికి దీనికి వచ్చేసరికి 3 ప్రపోర్షనాలిటీస్ ఉన్నాయి. సో ఫస్ట్ది వచ్చేసరికి ఏమో ఏరియా అనేది ప్రపోర్షనల్ అవుతుంది, తర్వాత టెంపరేచర్ అనేది ప్రపోర్షనల్ అవుతుంది, తర్వాత వచ్చేసరికి ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్తో థిక్నెస్ అనేది అవుతుంది. సో దాని విధంగానే ఈ ఫార్ములా అనేది మనకు వచ్చింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.